విజయసాయి రెడ్డి ఉన్నాడని కానీ చెబితే, ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమే అయ్యుంటే మరి నాకు ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకుండా ఒకవేళ ఏమైనా చెబితే కూటమి నన్ను ఏమైనా చేస్తుందనే భయంతో కూటమిని కాకాపెట్టేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని మనం. రాజు గారు ముందుగా ఇందాడ వంశీ అన్న మాట్లాడుతూ టీడీ జనార్దన్ గారి ఇంట్లో విజయసాయి రెడ్డి గారు కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారి విల్లా గురించి ఏ డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాటి గురించి మాట్లాడటానికి వెళ్ళారు అని చెప్పి ఎంత అసత్యాలు మాట్లాడుతున్నారంటే, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్యలండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడంలో వాళ్ళు ఉన్నంత ముందు ఎవరో ఉండరు. ఎందుకంటే కల్తీ లడ్డూలో కల్తీ జరగకపోయినా జంతు కొవ్వు కలిసిందని చెప్పి చెప్పగల సమర్థులు వాళ్ళు. ఒక్కసారి ఈ వీడియో వినండి. అప్పుడు మీరు బయటకు వచ్చారు అంటే పార్టీకి విరాళంగా ఇచ్చారా? అదే పార్టీకి విరాళంగా ఇచ్చారా అని చెప్పి ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారిని ఇంటర్వ్యూలో అడిగితే అదేమీ లేదండి, హీ హాస్ పెయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ రోజే చెల్లించినట్లుగా ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారు ఎన్ని మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఎన్ని ఇంటర్వ్యూలు. కానీ ఈ రోజున అన్నా వంశీ అన్న అబద్ధాలు శంకుస్థాపన చేసి కట్టారు అనుకుంటారు. ఇప్పుడు అబద్ధాలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు పాపం శంకుస్థాపన చేసి ఆ ఇల్లు కట్టారని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పటికీ ఆ ఇల్లు ఆదిశేషగిరిరావు గారు చాలా మందికి తెలియదు. ఇప్పటికి కూడా 7 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న సంగతి పార్టీలో మీకు కూడా తెలియదు. నేనే జగన్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్ లో రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాల్సిన సంగతి మీ ఎవరికి తెలియదు. ఒక్కసారి వినన్నా, విజయవాడలో ఇప్పటికీ చెల్లించాలా? నేనే సజెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విద్య కదా రాళ్ళు విసిరితే ఊరుకోరు, మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ఊరుకోరు. ప్రజలకి ఈ విధంగానే మీరు అబద్ధాలు చెప్తున్నారు. నిజాలు చెప్పడం నేర్చుకోండి. ప్రజలకు ఏదో ఒక రోజు నిజాలు తెలుస్తాయి. ఇప్పటికి కూడా ఇంటి తాలూకా 7 కోట్ల రూపాయలు ఇవ్వాలి తెలుస్తాయి ప్రజలకి. మీకు తెలియదు ఆ విషయం. ఆ ఇల్లేదో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి కట్టారని మీరు అనుకుంటారు. అరే నువ్వు చూడ రాజు గారు డిబేట్ కి వచ్చి ప్రజలు ప్రజలు అవి కాదు కావాల్సింది. ఒక అధికార ప్రతినిధిగా వచ్చి వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతసేపు అబద్ధాలు మాట్లాడటం కాదు. ఇందాడా ఇంకో విషయం మార్చి 11వ తారీఖున సిట్ ఈ నెల టీడీ జనార్దన్ గారిని కలిశారు. ఏప్రిల్ 18వ తారీఖున సిట్ విచారణకు పిలిచింది అని చెప్పి అదే విషయం అసలు టీడీ జనార్దన్ గారు మార్చి 11న కలిసిన మాట వాస్తవం. ఏ5 గా అప్పటికే సిట్ కేసులో ఈయన నిందితుడుగా ఉన్నారు. అప్పటికే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారిని టీడీపీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న టీడీ జనార్దన్ గారు ఎందుకు కలిశారు? ఆ తర్వాత ఆయన సిట్ విచారణకు హాజరైన మాట వాస్తవం. ఏప్రిల్ 18న జూలై 12న మళ్ళీ ఇంకోసారి రమ్మంటే ఆయన నాకు ఖాళీ లేదు మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు ఆ జూలై నుంచి ఈ రోజు నవంబర్ 25వ తారీఖు వరకు ఎందుకు విచారణకు వీళ్ళు పిలవలేదు? అంటే వీళ్ళు విజయసాయి రెడ్డి గారు కుమ్మక్కైనట్టు కదా, విజయసాయి రెడ్డి గారిని వీళ్ళు వాడుకుంటున్నట్టు కదా. ఈ రకంగా ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏంటంటే రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఈ మోసాలకు వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో వీళ్ళకి చిత్తుగా ఓడించి వాడు సమాధానం చెప్పబోతున్నారు. ఇంకో విషయం మీరు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు సార్ రాజు గారు మీరే అన్నారు పవన్ కళ్యాణ్ గారు పోరాటం అంతా అవినీతి మీదే కదా, ఆయన విజయసాయి రెడ్డి గారిని చేర్చుకుంటారని చెప్పి మీరే మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతి చేశారని చెప్పి అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు చేర్చుకున్న తర్వాత కూడా నేను అతన్ని వదలను, ఎట్టి పరిస్థితుల్లోనూ అతని అవినీతిని బయటికి తీస్తాను అని చెప్పిన దామచర్ల జనార్దన్ గారు ఈ రోజుకి కూడా మరి అవినీతి పరుడిని చేర్చుకున్న అవినీతి పరుడని దామచర్ల జనార్దన్ గారు చెబుతున్నట్లుగా ఆ పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోలేదా? ఈ రోజు వరకు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద
విచారణ వీళ్ళు చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏమి నీతివంతంగా రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రజలకు చెబుతున్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఆయన నీతివంతమైన రాజకీయాలు చేయలేదు. ఆయన ఎక్కడ కూడా నీతివంతంగా ఈ రోజు కూడా అంటే బాలినేని శ్రీనివాసరావు మీద ఏమన్నా ఇలాంటి కేసులు ఉన్నాయా? ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా సార్? కాదు సార్ రమేష్ గారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు రెడ్డి గారి మీద ఏమన్నా ఆర్థిక నేరాలు ఉన్నాయా, లేకపోతే ఆయన అవినీతి? సరే, ఇప్పుడు విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయి కాదు సార్, మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు మీ పార్టీతో అంటగాగారు. ఈ రోజు కోటరీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆయన మాటలు మనం ప్రామాణికంగా తీసుకుందామా? చెప్పండి మరి విజయసాయి రెడ్డి గారిని. ఆ కోటరీ ఎవరో చెప్పొచ్చు కదా, ఆ కోటరీ పేర్లు బయట పెట్టొచ్చు కదా, ఆ కోటరీ ఎలా చేసి నన్ను బయటికి పంపిందని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పరు? అంటే మీరు చెప్పండి, మీకు తెలియదా సార్? మీరు పార్టీలో ఉన్నారు, కోటరీ ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? కాదు సార్. సరే, విజయసాయి రెడ్డి గారి మాటలు పక్కన పెడదాం. ఆరుమంచి రమేష్ గారికి తెలియదా కోటరీ పార్టీలో? చెప్పిందే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. అందులో వేరే వ్యవహారమే లేదు, ఎవరు అడ్డు చెప్పే ప్రసక్తే లేదు. ఒక పార్టీ అధినేతగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ పాటించవలసిందే. ఈ రోజున మీరు చెప్తున్నారు బాబు గారు మాట్లాడండి. కదా, ఒక నిమిషం రమేష్ గారు ఆగండి. బాబు గారు మీకు సింగిర్ బాబు గారు మీకు సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం సింగిర్ బాబు గారు మాట్లాడతారు. ఓకే బాబు గారు ఒక్క నిమిషం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అవినీతి చేసుకున్నారు, ఆయన నిజాయితీ అన్నారు. మీరు ఒక్క ఉదాహరణ చెప్పండి అన్న. పవన్ కళ్యాణ్ గారు చేసిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి నేను వేలు చెప్తా, 10 కాదు 100 కాదు, వేలు చెప్పండి చెప్తా. ప్రతి డిపార్ట్మెంట్ గురించి చెప్తా. మీరు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడడం మీరు చేసి మిగిలిన వాళ్ళందరినీ మీరు ఎలా మాట్లాడుతున్నారో రాంగ్. బాలినేని శ్రీనివాసరావు గారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా అవినీతి చేస్తుంటే మీకే బాధ తెలుస్తుంటే ఒకసారి చెప్పండి. ఆయన ఇప్పుడు పార్టీలో మా పార్టీలో చేరారు. మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నాయకులు తీసుకోలేదా లేదా ఇంకొక తీసుకోలేదా? ఒక రాజకీయ పార్టీలోకి ఎవరన్నా చేరచ్చు, ఎవరన్నా ఎంత సర్వసాధారణ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందంటే ఇంతకు ముందులాగా సీట్లకు వచ్చాము. బాబు గారు రాజుగారు వాస్తవం మాట్లాడదాం. చాలా అంటే మీరందరికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ విషయాలు తెలియాలి, పెద్ద నాయకులు కూడా తెలియాలి. అందువల్ల మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో మనం చాలా చిన్నదిగా ఉంది అనుకుంటున్నా గానీ వాళ్ళకి సంబంధించిన లోకల్ స్థాయి నాయకులు, వాళ్ళకి సంబంధించిన లోకల్ అధికారులు ఇంకా అధికారంలో ఉన్నట్లే ఉంటున్నారు. చాలా మంది మళ్ళా వేరే మార్గాల ద్వారా లోపలికి వచ్చేసి పని చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు కరెక్ట్ గా కండక్ట్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. రాజు గారు, ఇది నా సబ్మిషన్. ఓకే సార్. వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు మేజర్ టాపిక్